కాస్ ప్లాట్యూ, దీన్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. కాస్ ప్లాట్యూ వెస్టర్న్ ఘాట్స్లో సతారా డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఈ ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ కాస్ ప్లాట్యూ ఈజ్ పార్ట్ ఆఫ్ ద యునెస్కో వరల్డ్ న్యాచురల్ హెరిటేజ్ సైట్ విత్ ఇన్ ది వెస్టర్న్ ఘాట్స్. ఈ ప్లేస్ 1200 మీటర్స్ అబౌవ్ సీ లెవెల్లో ఉంటుంది. ఈ ప్లేస్లో ఫ్లవర్స్ చూడాలంటే మీరు రావాల్సిన టైం ఆగస్ట్ టు అక్టోబర్. ఈ టైంలో వస్తే ఈ ప్లాట్యూ కంప్లీట్గా ఒక వైబ్రెంట్ కార్పెట్ ఆఫ్ ఫ్లవర్స్గా మారిపోతుంది. మోర్ దెన్ 850 స్పీషీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంక్లూడింగ్ మెనీ రేర్ అండ్ ఎండమిక్ స్పీషీస్. మీరు ఆగస్ట్ టు అక్టోబర్ వస్తే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ మీరు చూడొచ్చు. ఇట్ క్రియేట్స్ ఎ స్పెక్టాక్యులర్ న్యాచురల్ ల్యాండ్స్కేప్. ఈ ప్లేస్ చాలా రకాలైన స్పీషీస్ ఆఫ్ బటర్ఫ్లైస్కి, బర్డ్స్కి, ఇన్సెక్టివరస్ ప్లాంట్స్కి హోమ్గా ఉంది. అందుకే బొటానిస్ట్కి, ఫోటోగ్రాఫర్స్కి, నేచర్ లవర్స్కి ఇది ఒక ప్యారడైజ్ అనే చెప్పొచ్చు. ఈ ప్లేస్లో బ్యూటిఫుల్ ఫ్లవర్సే కాకుండా చుట్టూ ఉన్న మౌంటైన్స్తో, వ్యాలీస్తో, ఆ పక్కనున్న కాస్ లేక్తో బ్రెత్ టేకింగ్ వ్యూస్ మనకు కనిపిస్తాయి. ఈ ప్లేస్కి దగ్గరలోనే చాలా వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, ఫోర్ట్స్ కూడా ఉన్నాయి, అండ్ కోయినా డ్యామ్ కూడా ఉంటుంది. దగ్గరలోనే వజ్రాయ్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న ఈ కాస్ ప్లాట్యూ అందుకనే టూరిస్ట్కి ఒక బ్యూటిఫుల్ డెస్టినేషన్గా మారుతుంది. రైనీ సీజన్లో వస్తే ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదే రైనీ సీజన్ అయిపోయిన తర్వాత వస్తే ఫ్లవర్స్తో చాలా ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ విజువల్ బ్యూటీ మీరు ఈ డ్రోన్ షాట్స్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇంత న్యాచురల్ బ్యూటీ ఉన్న ఈ కాస్ ప్లాట్యూకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఫ్లవర్స్ ఉన్న టైంలో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇదొక న్యాచురల్ బ్యూటిఫుల్ లొకేషన్ బికాస్ ఆఫ్ ఇట్స్ హిస్టారికల్ అండ్ బొటానికల్ వాల్యూస్. చెప్పాలి అంటే కాస్ ప్లాట్యూ is one of India's most remarkable natural treasures. Stunning seasonal blooms, rich biodiversity and peaceful surroundings makes it a must-visit destination for anyone who loves nature. ఇంత మంచి ప్లేస్ మీరు ఎప్పుడు కూడా మహారాష్ట్ర వస్తే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడాలి. నా డ్రోన్ షాట్స్ మీకు ఎంత న్యాయం చేస్తుందో నాకు తెలియదు, కానీ నా కళ్ళతో ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని చూసినందుకు నా లైఫ్లో ఇది వన్ ఆఫ్ ద మెమరబుల్ డేగా, ఒక మెమరబుల్ ఈవెంట్లో నా లైఫ్లో ఉండిపోతుంది. 1 డేలో 3 బ్యూటిఫుల్ ప్లేసెస్ కవర్ చేశాను. వజ్రాయ్ వాటర్ ఫాల్, మహాబలేశ్వర్ ఘాట్ అండ్ కాస్ ప్లాట్యూ. ఆ కూల్ బ్రీజ్, ఆ బర్డ్స్ చిర్పింగ్, ఆ బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్, ఆ గ్రీన్ గ్రాస్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అండ్ సూదింగ్గా అండ్ మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఆ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్, ఆ డిస్టెంట్ మౌంటైన్స్, ఆ మిస్టీ మౌంటైన్స్, ఆ గ్రీన్ మౌంటైన్స్, దూరంలో కాస్ లేక్, ఇవన్నీ కూడా చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అసలు నా నోటి మాటలతో నేను వర్ణించలేను ఈ అందాన్ని. మీరు నిజంగా నేచర్ లవర్ అయితే, నిజంగా మీకు నేచర్ అంటే, ఎర్త్ అంటే ఇష్టం ఉంటే ఈ ప్లేస్కి మీరు డెఫినెట్గా రావాలి ఒక్కసారి. ఆ ప్లాట్యూ పైన మీకు కనిపిస్తున్న రోడ్, దూరంలో కనిపిస్తున్న మౌంటైన్స్, ఆ మౌంటైన్స్ కిందన కనిపిస్తున్న విలేజెస్, ఇవన్నీ చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను కొద్దిసేపు సైలెంట్గా ఉంటాను. ఈ కాస్ ప్లాట్యూ ఒక బ్యూటిఫుల్ నేచర్ని, పీస్ని, కామ్నెస్ని ఎంజాయ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ డాక్టర్ జాన్ ద ట్రావెలర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ డెస్టినేషన్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బీ హ్యాపీ, బీ పీస్ఫుల్ అండ్ బై.